ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. దీని అర్థం, ఓ ఏనుగు ముఖం గలవాడా, ఓ గొప్ప శరీరం గలవాడా, కోటి సూర్యుల కాంతి గలవాడా, నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ అడ్డంకులు లేకుండా చెయ్యి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాషు నాశకం నమామి తం వినాయకం. వక్రతుండ మహాకాయ శ్లోకం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశ గాయత్రీ మంత్రం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వినాయకుడు లేదా గణేశుడు హిందూ మతంలో అత్యంత ప్రముఖమైన దేవుళ్లలో ఒకరు. ఆయనను గణపతి అని కూడా పిలుస్తారు. వినాయకుడు ఆటంకాలను తొలగించేవాడుగా, శుభకార్యాలకు అధిపతిగా పూజింపబడతాడు. ముఖ్యమైన విషయాలు. పుట్టుక. వినాయకుడు పార్వతీదేవి మరియు శివుడి కుమారుడు. పార్వతీదేవి తన స్నానానికి ఎవరూ రాకుండా ఒక బాలుడిని మట్టితో తయారు చేసి ద్వారపాలకుడిగా ఉంచుతుంది. ఆ తరువాత శివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. కోపంతో శివుడు ఆ బాలుడి తలని ఖండిస్తాడు. ఆ తరువాత పార్వతీదేవి బాధను చూసి శివుడు ఒక ఏనుగు తలను ఆ బాలుడి మొండానికి అమర్చి అతనికి పునర్జన్మ ప్రసాదిస్తాడు. రూపం. గణేశుడు ఏనుగు తల, పెద్ద బొజ్జ, 4 చేతులు మరియు ఒక దంతంతో ఉంటాడు. వాహనం. ఆయన వాహనం ఎలుక. ఇది జ్ఞానం మరియు వివేకాన్ని సూచిస్తుంది. పండుగ. వినాయక చవితి అనేది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ప్రధాన పండుగ. ఇది భారతదేశమంతటా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ప్రాముఖ్యత. ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడం ఆనవాయితీ. ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని తరచుగా జపిస్తారు. ఆయనను విద్యకు, జ్ఞానానికి, సంపదకు మరియు అదృష్టానికి అధిపతిగా భావిస్తారు. వినాయకుని ఇతర పేర్లు: గణపతి, విఘ్నేశ్వరుడు, విఘ్నరాజు, లంబోదరుడు, గజాననుడు. గణేశుడు ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాడని నమ్ముతారు. శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో ప్రతి నామాన్ని పలకవచ్చు. 1. ఓం గజాననాయ నమః. 2. ఓం గణాధ్యక్షాయ నమః. 3. ఓం విఘ్నరాజాయ నమః. 4. ఓం విఘ్న వినాశకాయ నమః. 5. ఓం భేరంబాయ నమః. 6. ఓం లంబోదరాయ నమః. 7. ఓం ఏకదంతాయ నమః. 8. ఓం వక్రతుండాయ నమః. 9. ఓం శుక్లాంబరధరాయ నమః. 10. ఓం సర్వేశ్వరాయ నమః. 11. ఓం గజకర్ణాయ నమః. 12. ఓం వినాయకాయ నమః. 13. ఓం గణపతయే నమః. 14. ఓం మహాగణపతయే నమః. 15. ఓం గజముఖాయ నమః. 16. ఓం గజాననాయ నమః. 17. ఓం ప్రథమేశాయ నమః. 18. ఓం సుముఖాయ నమః. 19. ఓం కపిలాయ నమః. 20. ఓం గజకర్ణకాయ నమః. 21. ఓం లంబోదరాయ నమః. 22. ఓం వికటాయ నమః. 23. ఓం విఘ్నరాజాయ నమః. 24. ఓం ధూమ్రవర్ణాయ నమః. 25. ఓం గణాధ్యక్షాయ నమః. 26. ఓం ఫాలచంద్రాయ నమః. 27. ఓం గజాననాయ నమః. 28. ఓం ఏకదంతాయ నమః. 29. ఓం మూషికవాహనాయ నమః. 30. ఓం వక్రతుండాయ నమః. 31. ఓం ఏకదంతాయ నమః. 32. ఓం లంబోదరాయ నమః. 33. ఓం విఘ్నేశ్వరాయ నమః. 34. ఓం ద్విజదంతాయ నమః. 35. ఓం గణాధిపాయ నమః. 36. ఓం విఘ్నహర్త్రే నమః. 37. ఓం విఘ్నకర్త్రే నమః. 38. ఓం సర్వ విఘ్న వినాశనాయ నమః. 39. ఓం
సిద్ధిబుద్ధిప్రదాయ నమః 40. ఓం సిద్ధేశ్వరాయ నమః 41. ఓం శంకరపుత్రాయ నమః 42. ఓం పార్వతీనందనాయ నమః 43. ఓం గణనాథాయ నమః 44. ఓం విఘ్నరాజాయ నమః 45. ఓం విఘ్నరాజాయ నమః 46. ఓం సర్వాత్మనే నమః 47. ఓం దేవదేవాయ నమః 48. ఓం లంబోదరాయ నమః 49. ఓం వికటాయ నమః 50. ఓం సుఖప్రదాయ నమః 51. ఓం శుభదాయ నమః 52. ఓం శివపుత్రాయ నమః 53. ఓం మోదకప్రియాయ నమః 54. ఓం వినాయకాయ నమః 55. ఓం శుభప్రదాయ నమః 56. ఓం జ్ఞానమూర్తయే నమః 57. ఓం శాంతాయ నమః 58. ఓం సర్వజనవందితాయ నమః 59. ఓం భవబంధ విమోచనాయ నమః 60. ఓం సర్వదేవస్తుతాయ నమః 61. ఓం లంబకర్ణాయ నమః 62. ఓం గజాననాయ నమః 63. ఓం విఘ్నహరాయ నమః 64. ఓం భక్తవత్సలాయ నమః 65. ఓం ప్రథమ పూజ్యాయ నమః 66. ఓం నిత్యాయ నమః 67. ఓం సర్వసాక్షినే నమః 68. ఓం సర్వజ్ఞాయ నమః 69. ఓం ధనదాయ నమః 70. ఓం శివప్రదాయ నమః 71. ఓం భవభయహరాయ నమః 72. ఓం శూలపాణయే నమః 73. ఓం పాశాంకుశధరాయ నమః 74. ఓం సుందరాయ నమః 75. ఓం విష్ణురూపాయ నమః 76. ఓం సురపూజ్యాయ నమః 77. ఓం వాయుపుత్రాయ నమః 78. ఓం మహాతేజసే నమః 79. ఓం సర్వమంగళాయ నమః 80. ఓం సత్యసంధాయ నమః 81. ఓం కమలేక్షణాయ నమః 82. ఓం వరప్రదాయ నమః 83. ఓం లంబోదరాయ నమః 84. ఓం వికటాయ నమః 85. ఓం గణనాథాయ నమః 86. ఓం విఘ్నరాజాయ నమః 87. ఓం సుప్రసన్నాయ నమః 88. ఓం భక్తహితాయ నమః 89. ఓం సర్వజ్ఞాయ నమః 90. ఓం శంకరపుత్రాయ నమః 91. ఓం పార్వతీసుతాయ నమః 92. ఓం వినాయకాయ నమః 93. ఓం గణాధ్యక్షాయ నమః 94. ఓం విఘ్నహరాయ నమః 95. ఓం ఏకదంతాయ నమః 96. ఓం లంబోదరాయ నమః 97. ఓం విఘ్నేశ్వరాయ నమః 98. ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః 99. ఓం సర్వవిఘ్న వినాశనాయ నమః 100. ఓం సర్వదేవస్తుతాయ నమః 101. ఓం గణపతయే నమః 102. ఓం మహాగణపతయే నమః 103. ఓం లంబోదరాయ నమః 104. ఓం విఘ్నరాజాయ నమః 105. ఓం గజాననాయ నమః 106. ఓం శుభదాయ నమః 107. ఓం వినాయకాయ నమః 108. ఓం గణపతయే నమః. ఇది శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి. ప్రతి నామాన్ని పలికేటప్పుడు ఓం నమః అని చివరన చేర్చి పలకాలి. ఇది గణేశ చతుర్థి రోజున మరియు ఇతర శుభ సందర్భాలలో పఠించడం శ్రేష్టం. వినాయక చవితి పూజా విధానం. వినాయక చవితి రోజున గణేశుణ్ణి ఎలా పూజించాలి అనే విధానం ఇక్కడ ఇవ్వబడింది. పూజకు కావాల్సిన సామాగ్రి: 1. పసుపు మరియు కుంకుమ పూజకు చాలా అవసరం. 2. చందనం లేదా గంధం తిలకం పెట్టడానికి. 3. పసుపు వినాయకుడు పూజ ప్రారంభంలో పెట్టడానికి. 4. వినాయక ప్రతిమ మట్టితో చేసిన వినాయక విగ్రహం. 5. పూలు రకరకాల పూలు మరియు పూలదండలు. 6. పత్రి 21 రకాల ఆకులు పత్రి. 7. గరిక ఇది గణేశుడికి చాలా ఇష్టం. 8. పండ్లు అరటి పండ్లు, జామ పండ్లు, కొబ్బరి మొదలైనవి. 9. వక్కలు మరియు తమలపాకులు మంగళకరమైనవి. 10. నూలు వస్త్రాలు లేదా పత్తి దారాలు యజ్ఞోపవీతంగా ఉపయోగించడానికి. 11.
మోదకాలు, లడ్లు గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు. 12 తీపి వంటకాలు, పూర్ణాలు, సున్నుండలు, పులిహోర వంటివి. 13 అగరబత్తులు, కర్పూరం మరియు దీపాలు. 14 కలశం, బియ్యం, గ్లాసు, స్పూన్. 15 నీళ్లు మరియు పాలు. పూజా విధానం. 1 పసుపు గణపతి పూజ. ముందుగా పీటపై లేదా చిన్న పళ్ళెంలో బియ్యం పోసి పసుపు ముద్దతో ఒక చిన్న గణపతిని తయారు చేయండి. ఆ పసుపు గణపతికి కుంకుమ, గంధం, అక్షతలు వేసి పూజ ప్రారంభించండి. వక్రతుండ మహాకాయ వంటి గణేశ మంత్రాలు చదువుకోండి. 2 సంకల్పం. పూజకు ముందు మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో, ఎవరికోసం చేస్తున్నామో చెప్పాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరాద్దే అని సంకల్పం చెప్పుకోవాలి. 3 కలశ పూజ. ఒక గ్లాసులో నీళ్లు, కుంకుమ, పసుపు, పువ్వు వేసి కలశానికి పూజ చేయాలి. కలశస్య ముఖే విష్ణుః అని మంత్రాన్ని చదవాలి. 4 గణేశ విగ్రహ ప్రతిష్ఠాపన. మనం కొనుక్కుని వచ్చిన మట్టి వినాయక విగ్రహాన్ని శుభ్రమైన పీటపై ఉంచాలి. విగ్రహంపై కొంచెం నీళ్లు చల్లి పూలు, కుంకుమ, గంధం సమర్పించాలి. 5 షోడశోపచార పూజ. ఇది 16 రకాల సేవలతో కూడిన పూజ. ఆవాహనం. వినాయకుడిని ఆహ్వానించడం. ఆసనం. కూర్చోమని ఆసనం ఇవ్వడం. పాద్యం. కాళ్లు కడగడానికి నీరు ఇవ్వడం. అర్ఘ్యం. చేతులు కడగడానికి నీరు ఇవ్వడం. ఆచమనీయం. పుక్కిలించడానికి నీరు ఇవ్వడం. స్నానం. విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగి శుభ్రం చేయడం. వస్త్రం. నూలు వస్త్రాలు లేదా పత్తి దారాలు సమర్పించడం. యజ్ఞోపవీతం. జంధ్యం సమర్పించడం. గంధం, చందనం లేదా గంధం అద్దడం. పుష్పం. పూలతో అలంకరించడం. అంగపూజ. వినాయకుడి శరీర భాగాలను పూజించడం. అష్టోత్తర శతనామావళి. 108 పేర్లతో పూజ చేయడం. పత్రి పూజ. 21 రకాల పత్రాలతో పూజ చేయడం. ధూపం, దీపం, అగరబత్తులు, దీపాలు వెలిగించడం. నైవేద్యం. మోదకాలు, లడ్లు, ఇతర వంటకాలు సమర్పించడం. తాంబూలం, తమలపాకు, వక్క, పండు సమర్పించడం. 6 కథాపఠనం. పూజ పూర్తయ్యాక వినాయక చవితి కథను చదవాలి లేదా వినాలి. 7 ఆరతి. చివరిగా కర్పూరం వెలిగించి వినాయకుడికి హారతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చి కర్పూరాన్ని ఇంటిలోని అన్ని గదులలో చూపించి ఆ తరువాత ఇంటి బయట కూడా చూపాలి. 8 ఉద్వాసన. పూజ ముగిసిన తర్వాత వినాయకుణ్ణి తిరిగి పంపడానికి శోభన దేవత అని చెప్పి నిమజ్జనానికి సిద్ధం చేయాలి. ఈ పూజను శుద్ధమైన మనస్సుతో, భక్తితో చేస్తే వినాయకుడు ఆశీర్వదిస్తాడు. వినాయకా నీ సన్నిధిలో దీపాలు వెలిగించెదము, హృదయములో ప్రతి శ్వాసలోని నామం పాడెదము. వినాయకా వినాయకా విజయాల మార్గం చూపావా. వినాయకా వినాయకా నీ దీవెనతో చల్లగా. మోదకాలు నీకు నైవేద్యం, సంకటాలు తొలగించు ప్రబంధం. నీ నడకలో వెలుగు వెలుగు జ్వాలలు. మోదకాలు నీకు నైవేద్యం, సంకటాలు తొలగించు ప్రబంధం. నీ నడకలో వెలుగు వెలుగు జ్వాలలు. విధి చేతుల్లో నువ్వే శక్తి, అడ్డులేని మార్గం నీ భక్తి. గజముఖుడా దీవించు ప్రీతి. వినాయకా వినాయకా సమస్యల తీరు మారావా. వినాయకా వినాయకా నీ దయతో జయ
దయగా